కోడికోతకు సింహం హడల్. ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. అది చాలా శక్తివంతమైనది. దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి. దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది. ఆ లోపం ఏమిటంటే భయం. సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా? నిజం. ఉదయాన్నే కోడికోత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది. నేను ఈ అడవికి రాజుని. నా శరీరం చాలా దృఢమైనది. నా దంతాలు గోర్లు చాలా పదునుగా ఉంటాయి. దేనినైనా ధైర్యంగా వేటాడగలను. ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా పంజా నుండి బయటపడలేదు. అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది. ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేది కాదు, గుహ దగ్గరే ఉండిపోయేది. ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఇలా అడిగింది. మృగరాజా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు. మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఏమైంది? సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది. మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సలహా కావాలి. మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు మృగరాజా? చిన్న ఈగ ఉంది చూసారా? అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను. నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిని అవుతానేమో అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదిలిస్తూ ఉంటాను. దాంతో ఈగలు దోమలు నా దగ్గరకు రావు. ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు. చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం. అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది. తర్వాత నుండి ఆ కోడి కూత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు. చీమ పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నది. ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది. అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్లీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకోంది. ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది. ఆ మర్రి చెట్టు ఆకునొక దానిని తీసుకుని వెళ్లి చీమ పక్కన పడేసింది. ఓ చీమా, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్లిపోయింది. ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది. ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను అంది చీమ. ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది. చీమా, నీవు చాలా చిన్న జీవివి. చూసావా, నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో? నేను నేల మీద నడవగలను, నీటిలో ఈదగలను, ఆకాశంలో ఎగరగలను. నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ. అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది. ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను పక్షుల కోసం 4 వైపులా గాలించసాగాడు. చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు. అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది. ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి
పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది. బాధతో వేటగాడు అమ్మా 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 అంటూ గట్టిగా అరిచాడు. బాణం గురి తప్పింది. వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది. ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి, చీమా, నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను. క్షమించు. ఈ రోజున నీవు లేకపోతే నా ప్రాణమే లేదు. ఇక నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉందాం అంది. పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది. అందుకే పెద్దలు అంటారు, నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని. కుక్క అత్యాస. అనగనగా ఒక అడవి కుక్క ఉండేది. ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది. తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది. ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు, ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది. అయితే ఆ అడవి కుక్కకి ఒకరోజు మంచి మాంసం ముక్క ఒకటి దొరికింది. చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది, కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారి మధ్యలో పులి గాండ్రింపు వినిపించడంతో అటు చూసింది. ఆ పులి ఇటే వస్తుంది, అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, ఈ మాంసం ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క. తనను గమనించకుండా బాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క. ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంది. ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది. ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమపడింది. అరే, ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది, అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది, ఎంచక్కా 2 మాంసం ముక్కలు 2 రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది. అది మాంసం ముక్క విడిచిపెట్టాలంటే ముందు నేను నా అరుపులతో దాన్ని భయపెట్టాలి అనుకుంది. దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది. నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది. అయ్యో, ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంసం ముక్కని కూడా పోగొట్టుకున్నానే, నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది. తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది. అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్లి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతేమిటంటే దురాశ దుఃఖానికి చేటు. సింహం కొంగ నీతి కథ. ఒక అడవిలో సింహం ఉండేది. అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది. ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది. పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది. అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది. కాకి మిత్రమా, కాకి మిత్రమా, నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా? తర్వాత నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను, బాధను భరించలేకున్నాను అని ప్రాధేయపడుతుంది. అమ్మా, మనిద్దరం జన్మతా శత్రువులం. నీ మాటలు నేను నమ్మనంటే నమ్మను. వెళ్ళు వెళ్ళు అంది కాకి. చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి. కొంగమిత్రులారా, కొంగమిత్రులారా, మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది. చెట్టు మించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది. అసలే మృగరాజా, మన శత్రువు, దాని నోట్లో నోరు పెడతానంటావేంటి, అమాంతంగా మింగేస్తుంది అని హెచ్చరించింది. లేదు లేదు, ఆ సింహం బాధను చూడలేకున్నాను. శత్రువైనా కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో
సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ. మిత్రమా, నువ్వు చేసిన సాయం చాలా పెద్దది. ఈ రోజు నుంచి మనం స్నేహితులం అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది. అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది. ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ సింహం తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు. కాని కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవిల్లాడసాగింది. దాని ఆకలి బాధ ముందు విచక్షణ, స్నేహబంధం కూడా నిలబడలేదు. తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది. కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది. మళ్ళీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది. కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాన్ని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కున కొరికి దాన్ని చంపేసింది. అందుకే పెద్దలు చెబుతారు, శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని. సోమరి గాడిద కథ. ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు. రాను రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు. చాలా నష్టాలొస్తున్నాయి. అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలొస్తాయి, పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది. వెంటనే పట్టణం వెళ్ళి సంతలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడు. అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది. ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది. ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది. వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి. ఉప్పంతా కరిగిపోయింది. ఇక గాడిదకు మోసే భారం తప్పింది. దాంతో గాడిద చాలా సంతోషించింది. యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది. రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు, ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది. గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది. అనుకోకుండా గాడిద పడిపోవడం, ఉప్పు మూటలు నీటిలోకి దొర్లిపోవడం, ఉప్పంతా కరిగిపోవడం. మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు. గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు. బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు. గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది. పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి. ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు. ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది. ఇకపై ఎప్పుడూ యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది. అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది. తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని. మేక ఎవరిది? ఒకానొకసారి ఓ రైతు తన మేక పిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటసారి తోడవుతాడు. ఆ మేక పిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది. ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టు ఉన్నాను, మేకనివ్వండి అన్నాడు రైతు. పర్వాలేదు,
నాకేం శ్రమ అనిపించడం లేదు. మేకపిల్ల నాకు చాలా నచ్చింది. అడవి దాటగానే ఇస్తాలే. మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు. అయ్యా, ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో. అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు. ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు. అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు, మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేకపిల్ల అంటున్న బాటసారి. చుట్టూ జనం చేరుతారు. రైతు, బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు. చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు. మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది. అయ్యా, ఈ బుజ్జి మేక నాదే. ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి. మంచితనంతో ఇరుక్కున్నాను. నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు. లేదు లేదు, ఇది నాది. రైతు అబద్ధం చెప్తున్నాడు. నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి. ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేకపిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈరోజు సత్రంలో బస చేయండి. రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ఆ రాత్రికి ఇద్దరూ గ్రామ సత్రంలో బస చేశారు. తెల్లవారింది. ఇద్దరూ గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు. ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన. అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక బిక్కమొహం వేశాడు బాటసారి. అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు. బుజ్జి మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగు తీసింది. వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు. అందుకే అంటారు, నిజం నిప్పులాంటిదని. గాడిదకు బుద్ధి చెప్పిన కోతి. ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది. అది బాగా బద్ధకస్తురాలు. దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు. అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది. ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పిట్టలు, అంత పెద్దగా ఉన్నావు, బండిడు తింటున్నావు, బుద్ధేమీ లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో, ఏదన్నా తెలియ పెంచుకున్న దారేదైనా ఉంటే చెప్పవా అని అడిగింది. అవ్వో, బండి కట్టడం, గాడి ఎత్తడం, మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది, నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు. సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద. గజరాజా గజరాజా, తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే కాస్త చెప్పవా? నేను ఏనుగుల నాయకుణ్ణి. నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు. ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు, తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు. తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో, చీమ చెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద. ఏమీ అనుకోవద్దు గాడిదన్నా, వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు, అందుకే ఇలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా, ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది. ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి. కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆఖరికి విసిగి విసిగి ఓ చెట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది. బుద్ధి కోసం రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు. బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు. నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధొచ్చింది. అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది. అందుకే అంటారు,
ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని. తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ. ఒక చిన్న అడవిలో 2 బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి. ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లిబాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. చూడండి పిల్లలు, మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు. అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మన శత్రువులతో స్నేహం చెయ్యవద్దు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు, సరేనా? సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. 2 ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది. నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు, నీటితో పాటు కొట్టుకుపోతారు, అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి, నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా, ప్రమాదం ఏం ఉండదులే అనుకుంది ఆ బాతుపిల్ల. అందుకే అటుగా వెళ్ళింది. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు. అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది. బాతుపిల్లలు 2 జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి. పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది. వాటిని ఓదార్చింది. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని. అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అంటూ అరవసాగింది. తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క. మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళుతున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది. జింకను చూడగానే అనుకుంది నీళ్లల్లో ఉన్న నక్క. జింక బావిలో ఉన్న నక్కని చూస్తూ, బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది. ఈ బావిలో నీళ్లు ఎంత బాగున్నాయో తెలుసా? ఈ నీళ్లు తాగడానికే బావిలోకి వచ్చాను. అసలు చక్కెర కలిపినంత తియ్యగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క. అవును నిజమా అని అడిగింది జింక. కావాలంటే నువ్వు దిగి చూడు. అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడూ తాగి ఉండవు అంది నక్క. అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది. ముందు నీ వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క. సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది. నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది. తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది. అమ్మో, అంత బరువున్న నిన్ను ఇంత లోతు బావిలోంచి నేను లాగగలనా? నన్ను గట్టెక్కించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క. మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది. కానీ ఏం లాభం? పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది.
అందుకే పెద్దలు చెబుతారు, అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది, కుందేలు పిల్లలా, చాలా ఆనందంగా ఉన్నట్టున్నారా? అవునవును, మేము చాలా సంతోషంగా ఉన్నాం అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలుకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను 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 ముందు. చెప్పు, త్వరగా చెప్పు. నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం. నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదురులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా, వెళ్దాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. ఆ ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పీడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని. 3 ఆవుల కథ. అనగనగా ఒక ఊళ్ళో 3 ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ 3 కలిసే వెళ్లేవి. దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అడవికి ఆ 3 ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది. ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది. ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి. వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది, అమ్మో, సింహం గాండ్రేస్తోంది, ఇప్పుడు ఏం చేయడం? అందులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అంది, మిత్రులారా, మీరు భయపడవద్దు. మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమీ చేయలేవు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం, దానిని తరిమి కొడదాం అని చెప్పింది
ఆ మూడో ఆవు. నీ ఆలోచన బాగుంది, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్నీ ఒకే నిర్ణయానికి వచ్చాయి. అంతే, సింహం తమ మీద దూకే లోపునే 3 ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు. అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ 3 ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది. వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది. ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదల చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను. నీ కొమ్ముల వాడితనం ఉంది. అబ్బో, నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం. నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది, కానీ నువ్వే కదా మిగిలిన 3 ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుల్లాంటి వాడివి. కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చి పెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ అది ఇక్కడ జరగడం లేదే, అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది. నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులమారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది. దాంతో 3 ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు, కలిసి మేతకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది. వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది. ఇంకేముంది, అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టు పెట్టింది సింహం. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది. అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తల వంచాల్సి వస్తుంది. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని 2 సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది. కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు 2 భాగాలు, దానికి 1 భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి, నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి.
ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు 2 భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట పెరిగింది. మనలో మనకి తగవెందుకు? నాకు 2 భాగాలు రావడం న్యాయమో కాదో వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి. అందుకు నువ్వే తగిన దానివి. ఎవరికి ఎంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి 1 భాగము, నక్కకు 2 భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో, దేవతా రూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి, మీరిద్దరు సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం అని చెప్పి జిత్తుల మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ. తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండడంతో ఆ కుందేలు తాబేలును తరచు వెక్కిరించేది. ఇంత నిదానంగా నడుస్తున్నావు, ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది. వెనకటికి నీలాంటిదే. నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటూ నవ్వింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. సరే మిత్రమా, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? పరుగు పందానికి నేను సిద్ధమే. వస్తే కొండ, పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు. ఆలోచించుకో, తర్వాత ఇలా నడవడానికి కూడా పనికిరాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు. తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు. ఆ అడవంతా కుందేలు తాబేలు పరుగు పందెం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి. పందెం రోజు కుందేలు తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు కూడా అణకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది. కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు. పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా నడవసాగింది. కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. దాని మొహం, అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు. నేనెందుకు అనవసరంగా కష్టపడడం? కొంచెం సేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలును చూసింది. కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గరుండగా కుందేలుకు మెలకు వచ్చింది. అమ్మో, ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. నాకెందుకు అంత మత్తు ఆవహించింది? నా గర్వమే నా కొంప ముంచినట్లుంది అనుకొని వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు. కుందేలు చేసేదేమీ లేక గర్వాన్ని వీడి తలదించుకుంది. పిల్లి మెడలో గంట.
అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం. అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి. ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్లదీసేవి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది. అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది. కుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది. తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది. దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుగెత్తిపోయి ఉన్నాయి. అందుకనే ఒకరోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. మిత్రులారా, మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము. కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది. రోజుకొక ఎలుకని తినేస్తోంది. మనకి తిండి లేదు, సరిగ్గా నిద్ర లేదు. ధైర్యం చేసి కలుగుల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి. ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా? ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక. ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది. పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది? ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి. పిల్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది. అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు. కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఎటైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది. ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది. వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి. తర్వాత గంట ఎలా ఉండాలి, ఎంత పెద్దదైతే బాగుంటుంది, ఎంత దూరం నుండి వినిపిస్తుంది, ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి, ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి. ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది. ఒక క్షణం అంతా మౌనం. ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి. ఆఖరున ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుక పైనే మోపాయి. నేను సలహాలు మాత్రమే ఇస్తాను, అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది. తర్వాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి కలుగుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ వాటిని పాటించడమే కష్టం. 2 కుండల కథ. ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడు ఒకడు ఉండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది. చూడు చూడు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు. నీవు నాకు జోడీనే కాదు, నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు? తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది. దాంతో పొగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఓ రోజు పొగుళ్ళు గల కుండ పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు అంది. నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు? అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నా వల్ల నీకు అదనపు పని అవుతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకుండ. దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు
అన్నాడు. కుతూహలంగా పగులకుండా ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. పనివాడు ఆ కుండతో, కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి, మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట. నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు. పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికే సంతోషం దక్కుతుంది అని. అడవికి రాజైన నీలినక్క. అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్నీ అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే, ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్లి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో, ఈ ఊర కుక్కలకు దొరికాను, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే అమంతా అందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్నీ తలో దిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు, వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ వచ్చింది ఎవరో, దాని బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలినక్కను చూసి అన్నీ పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడొద్దు, నేను చెప్పేది వినండి. అన్నీ ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు. నేను మీ రక్షకుడిని. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. జంతు మిత్రులు వేటగాడు కథ. ఒక అడవిలో
కాకి, తాబేలు, ఎలుక, జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి. ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది. తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన 3 మిత్రులకు చెప్పేది. నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు. అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు. మిగతా 3 చాలా ఆందోళన చెందారు. కాకి మిత్రమా, నువ్వు పైకి ఎగిరి జింకెక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవా అంది తాబేలు. కాకి పైకెగిరి పలు చోట్ల వెతికింది. దానికి జింక వలలో బందీ అవడం కనిపించింది. వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి, అయ్యో, జింక వేటగాడు వలలో బందీ అయింది. ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్ళిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది. మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది. ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది. ఆహా, మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక. ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి, అయ్యో, తాబేలు అంత నెమ్మదిగా వస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను. జింక, ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు. కానీ తాబేలు అని కాకి అంటుండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలో వేసేసుకున్నాడు. అయ్యో, మన స్నేహితుడు తాబేలును ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి. వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు. జింక వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది. దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా. వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది. వేటగాడు నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది. నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి. అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు. తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, స్నేహం చాలా గొప్పది. దేవత బంగారు గొడ్డలి కథ. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే 2 మిత్రులు ఉండేవారు. రామయ్య చాలా నిజాయితీపరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు. 2 ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు. అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్ళాడు. అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని బోరున ఏడుస్తుంటాడు. ఎంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై, ఏం జరిగింది అని అడిగింది. అయ్యో తల్లి, నా గొడ్డలి నీటి పాలైనది. నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు. అతని అమాయకత్వాన్ని చూసిన ఆ నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలి తీసి, చూడు, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అది చూసి అతను తనది కాదని అంటాడు. దేవత ఈసారి వెండి గొడ్డలి తీసి చూపించింది. ఖచ్చితంగా ఈ గొడ్డలి నీదే అనుకుంటా. అదీ కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలి తీసి చూపిస్తుంది. పోనీ ఈ గొడ్డలి నీదా? అవును తల్లి, ఆ గొడ్డలి నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు. నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది. ఇంతవరకు అత్యాసపరులనే చూశాను, కానీ నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుప గొడ్డలితో పాటు బంగారు, వెండి గొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది. దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు. అది చూసి వారవలేని సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి, బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు. దాపరికం లేని రామయ్య నదీదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి, బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు.
అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి ఉదయాన్నే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య. కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు. నది ఒడ్డును కూర్చుని దొంగ ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు. నదీ దేవత ప్రత్యక్షమయ్యి ఏం జరిగింది అని అడిగింది. తన గొడ్డలి పోయిన విషయం చెప్పి భోరుని విలిపించాడు. దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీసి చూడు, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి, నాదే, ఆ గొడ్డలి నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య. దేవతకు కోపం వచ్చి ఈ వంటి అత్యాస పనులకి ఎవరూ సాయం చేయరు అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది. బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుప గొడ్డలి కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తెస్తుంది. ఒక మంచి పావురం కథ. ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి. పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది. దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది. అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది. కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది. దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది. పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది. అమ్మో, గాలి వాన ఉండే కొద్దీ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఉండడానికి గూడు కూడా లేదు. నేను ఎలాగోలా ఉండగలను, కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిసి చలికి వణికిపోతున్నారే. ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది. దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది. పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది. బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావు అంది ఏమీ పట్టినట్టు. మిత్రమా, గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది. పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు. నేను నా పిల్లలు ఉండడానికి ఈ రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం. దానికి కాకి పావురంతో, అయ్యో, మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది. ఇంకా మీకెక్కడ చోటు ఇవ్వాలి? వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది. పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది. వాళ్ళు పావురానికి సహాయం చేశారు. తెల్లారి వర్షం తగ్గింది. పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది. దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి. ఇది వరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది. పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడవిలో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది. వర్షం తగ్గేలా లేదు. పిల్లలు బాధతో అరుస్తున్నాయి. కాకి తన పిల్లలని తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిమలాడింది. కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు. ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది. అయ్యా మిత్రమా, ఏంటిది? వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే, ముందు ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది. తర్వాత అన్నం కూడా పెట్టింది. వర్షం తగ్గాక కాకికి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది. పావురం యొక్క గొప్ప మనసుకి, వ్యక్తిత్వానికి, సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది. గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది. అప్పట్నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని. కొంగ దొంగ జపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో,
మీతో స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు. వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, నీది మాది బద్ధ శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలిసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట. నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది. అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది. రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా గాల్లో ఎగురుతూ, నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందర్నీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకోవాలి.